హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు వంకాయ పచ్చడి చూపించబోతున్నానండి. కొంచెం లైట్గా చూపించబోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను వంకాయ పచ్చడి చూపించానండి చాలా వీడియోలో. అందుకని కాకపోతే వండుతున్నానని చెప్పి షేర్ చేశాను అనమాట. అలానే మార్నింగ్ వచ్చి ఇంకా నా పూజ కొంచెం లైట్గా చూపిస్తున్నానండి. నేను ప్రతి వీడియోలో మీకు చూపిస్తుంటాను. ఎర్లీ మార్నింగ్ నాకు పూజ చేసుకున్నాక ఇంకా పని చేసుకుంటాను అని చెప్పి అలానే కొంచెం షేర్ చేశాను అనమాట మీతోనే. అయితే ఇంకా చాలా రోజుల నుంచి నేను ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నారు కదండి, బాగా గుమ్మడి విత్తనాలు కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇవన్నీ మంచిది, హెల్త్కి చాలా తినాలి అని చెప్తున్నారు. నైట్ నానేసుకొని మార్నింగ్ కానీ అట్లాగా జ్యూస్లా చేసుకొని కానీ లేదా నానేసుకొని కానీ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో పాటు తీసుకోవాలి అని చాలా చెప్తున్నారండి ఇప్పుడు. కాకపోతే మనం వెనక ఏంటంటే గుమ్మడి వడియాలని మినపొడియాలని ఇవన్నీ పెట్టుకునేవాళ్ళం కంపల్సరీ. అందరు గుమ్మడి వడియాలు పెట్టుకునేవాళ్ళండి. కాకపోతే ఇంకా ఇక్కడ పెట్టుకుంటారో నాకు లేదు కానీ అటు సైడ్ అయితే మాత్రం కంపల్సరీ గుమ్మడి వడియాలు ఉంటాయండి. చాలా బాగుంటాయి గుమ్మడి వడియాలు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెనక వాళ్ళు పెట్టేవాళ్ళు, మంచిగా తినేవాళ్ళం అనమాట. కాకపోతే ఇప్పుడు గుమ్మడి వడియాలు చాలా తక్కువైపోయిందండి పెట్టడం. మళ్ళీ ఈ మధ్య మనకి టీవీలో చూసి యూట్యూబ్లో చూసి అందరు పెడుతున్నారని చెప్పి చూసి మళ్ళీ ఈ మధ్య అందరు గుమ్మడి వడియాలు పెడుతున్నారండి. నేను చిన్నప్పుడైతే గుమ్మడి వడియాలు మేము బాగానే పెట్టేవాళ్ళం, మా అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. అట్లా నాకు తెలుసు గుమ్మడి వడియాలు. అలానే మినప వడియాలు కూడా అండి, మినప వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, అలానే బియ్యపు వడియాలు పెట్టుకునేవాళ్ళం. కాకపోతే ఈ మధ్య తగ్గిపోయింది. మళ్ళీ మనం కరోనా అప్పుడు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకి ఆ టైంలో అందరు వడియాలు పెడతాం అవన్నీ చూపించారు కదా. మళ్ళీ ఈ మధ్య అందరూ ఇంకా సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ వడియాలు పెట్టుకుంటున్నారండి. కానీ మాకు లాస్ట్ టైం ఉన్న డాబాలోనేమో అక్కడ ఒకటే గాలండి, పైన పెట్టుకున్నామంటే మొత్తం బాగా అంతా చెత్త అంతా వచ్చి పడేది అనమాట. అందుకని పెట్టుకోవడం 2-3 ఏళ్ళు పెట్టాం కానీ ఇంకా తర్వాత పెట్టలేదండి. తర్వాత ఇక్కడ పెట్టుకుందామంటే ఇక్కడ అపార్ట్మెంట్లో మాకు లోపలికి ఎండే రాదు అసలు. ఇంకా మళ్ళీ పెట్టాలంటేనేమో ఈ ఫ్యాన్ కాలి కింద మంచిగా ఎండుతాయో లేదో అని. కాకపోతే ఇప్పుడు చూపిస్తున్నారు మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి, కాకపోతే మేము పెట్టలేదండి. ఇట్లా గుమ్మడి వడియాలు అవి మనకు దొరకట్లేదు కదా అని చెప్పి గుమ్మడి విత్తనాలు అయితే నేను తీసుకున్నానండి. అట్లానే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తెచ్చుకున్నాను. అవన్నీ ఇంకా మీతో షేర్ చేసుకున్నాను అనమాట. అలానే చియా సీడ్స్ కూడా తెచ్చుకున్నాను. ఇవన్నీ నానేసుకొని హెల్త్కి మనం చూసుకోవాలి కదా, అందుకని చెప్పి ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అలానే డీమార్ట్లో చిన్న షాపింగ్ చేశాను అనమాట, అది కూడా మీతో షేర్ చేసుకున్నానండి. డీమార్ట్లో గాజు సీసాలు అనమాట, చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకని తీసుకున్నాను అనమాట. అలానే సీడ్స్ కూడా వాటిలో వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నానండి. ఇక్కడైతే ఇంకా వంకాయ పచ్చడి కోసం ముందుగా తాలింపు వేసుకున్నాను అనమాట. మినపప్పు, అలానే పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. అలానే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత ఇంకా వంకాయ ముక్కలు కోసుకొని వేసుకున్నాను అనమాట. తర్వాత దాంట్లో టమాటా కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, చింతపండు కూడా వేసుకొని మొత్తం బాగా మగ్గనిచ్చానండి. మగ్గనిచ్చినాక ఇంకా దానిలో గ్రైండ్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఇంకా ముక్కలన్నీ మగ్గనివ్వాలండి. బాగా వంకాయ మనకి టమాటా బాగా మగ్గితే కనుక మంచిగా టేస్ట్ ఉంటుందండి. కాకపోతే వంకాయ పచ్చడి అందరికీ వచ్చు, ఎవరైనా రాని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారని చెప్పి షేర్ చేస్తున్నానండి, అంతే. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ డీటెయిల్డ్గా చేశాను. అంటే అమ్మ కూడా చేసిందనమాట వంకాయ పచ్చడి, నేను వీడియో పెట్టానండి. చాలా బాగా రోటి పచ్చడి, వంకాయ రోటి పచ్చడి పెట్టాను, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. కాకపోతే ఇంక ఇప్పుడు నేను మిక్సీలో చేస్తున్నాను అనమాట, అదే మీతో కొంచెం షేర్ చేసుకున్నాను. తర్వాత ఇంకా తాలింపు వేసుకోవాలండి. ఇంకా అమ్మ రోటి పచ్చడి చేస్తే మాత్రం ఇంకా తాలింపు పెట్టదు, ఇలానే చేస్తుంది అనమాట తాలింపు లేకుండా. ఇంకా నేను దీనికైతే తాలింపు వేసుకుంటానండి. తర్వాత వెల్లిపాయ కూడా గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇదేనండి. ఇంక దీనిలో ఇంకా కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర మనం మిక్సీలో వేసేటప్పుడు మాత్రం కాడలతో వేసుకుంటే మంచిదండి, ఎందుకంటే కాడలు కూడా మనం తినొచ్చు, హెల్త్కి మనకు మంచిది కదా. ఇంకా ఊరికే కూరల్లో అంటే ఆకులు వరకే వేస్తుంటాం, మనం ఎక్కువ తినరు కాబట్టి. ఈ కాడలు వచ్చినాయి అనుకోండి తీసేస్తారనమాట, అందుకని చెప్పి మనం మిక్సీలో కాబట్టి వేసేది ఇంకా మనం కాడలతో వేసుకోవచ్చు. కొత్తిమీర గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా వాళ్ళకి తెలియదు, తినేస్తారనమాట. ఇంకట్లా కొంచెం మగ్గనిచ్చుకొని మిక్సీ పట్టుకున్నానండి.
అయితే ఇంకా నేను చిన్న షాపింగ్ చేశాను అనమాట. అయితే ఇంకా కొన్ని కూడా షాపింగ్ చేశానండి. ఇంకా తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట ఏమేమి షాపింగ్ చేసా అనేది. ఇప్పుడైతే నేను కొన్ని షేర్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నాకు అవి అవసరం అని చెప్పి తెచ్చుకున్నా కదా, అవి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా వంకాయ పచ్చడి మిక్సీ వేసుకున్నానండి. కథ నేను ఎల్లిపాయ దీనిలో వేసుకున్నాను అనమాట. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎల్లిపాయ వేసుకోవచ్చండి. నేను వచ్చేసేసి తాలింపులో వేసేసుకున్నాను. గింతే అండి, వంకాయ పచ్చడి అయిపోయింది. ఇంకా ఇదైతే నేను స్మాల్ షాపింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇవి నేను ఇడ్లీ పిండికి దోశ పిండికి ఇవి ఇంతకుముందు టప్పర్ వేరు ఉండేవండి. చాలా నాళ్ళు అయినాయి, ఇప్పటికీ బాగా గట్టిగానే ఉన్నాయి. కానీ ఇంకా అవి ఇప్పుడు పాతగా అయిపోయి తీసేద్దామని చెప్పి ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇవైతే అప్పుడంత స్ట్రాంగ్గా అయితే లేవండి, అది ప్లాస్టిక్ చాలా క్వాలిటీ ఉంది అది. ఇవైతే డిమార్ట్లో తీసుకొచ్చాను, కాకపోతే బాగానే ఉన్నాయి. కాకపోతే అంత క్వాలిటీ అయితే లేదనిపించిందండి నాకు. కాకపోతే ఇడ్లీ పిండి దోశ పిండి ఏంటంటే మనకు దీనిలో వేస్తేనే మంచి పులవకుండా ఉంటాయి కదా, మంచిగా ఉంటాయి అని చెప్పి నేను ఇవి తెచ్చుకుంటాను అనమాట. మనం స్టీల్ వాటిలో కానీ తెల్ల వాటిలో వేస్తే అయితే మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి నేను అవి వాడనమాట. ఇట్లనే వేసుకుంటాను. ఇట్లా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి దోశ పిండి ఇడ్లీ పిండి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటుందండి. ఏదైనా మనం టిఫిన్ చేయాలనుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కావాలంటే రెడీగా ఉంటుందని పెట్టుకుంటాను అనమాట. అందుకని అవి తెచ్చుకున్నానండి. ఇవైతే ఇంకా నాకు నేను సీడ్స్ తెచ్చుకున్నా కదా, అవి వేయటం కోసం అవి దానిలో వేసుకోవడం కోసం అని చెప్పి సీసాలు తెచ్చుకుందామని వెళ్ళానండి. ఇంకా వెళ్ళి ఇవి కూడా పర్చేజ్ చేశాను అంతే. ఇవి దేవుడి దగ్గర లాస్ట్ టైం 2 తీసుకొచ్చా కదా, దేవుడి దగ్గర ఒకటి పెట్టానండి. ఇంకొకటి చిప్ దేవుడి దగ్గర తెచ్చుకున్నాను. అలానే ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అనమాట. అలానే కొన్ని దేవుడి దగ్గర కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా అవి అవసరం అండి మొన్న, ఎందుకంటే సాంబ్రాణి అవన్నీ వేసుకోవడానికి లేవు. అలానే దేవుడి ప్రసాదం నేను తెచ్చుకొని అవి పలుకులు తెచ్చుకుంటానండి. దేవుడి దగ్గర పెట్టుకుంటా, ఏది ఉన్నా లేకపోయినా కానీ ఆ ప్రసాదం పెట్టేసుకుంటాను అనమాట. అవి వేసుకోవడం కోసం అని చెప్పి తెచ్చుకున్నాను. ఇక్కడ ఈ సీసాలు తెచ్చాను కదా, ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా తుడిచి బయట ఆరబెట్టుకున్నాక ఇంకా సీడ్స్ అవి దీనిలో వేసుకున్నాను అనమాట. ఇంకా వాటి కోసమే ఈ సీసాలు తీసుకొచ్చానండి, అవి తెచ్చుకున్నానని. అయితే ఈ సీసాలు అయితే డిజైన్ అయితే చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి అనమాట. అందుకని తీసుకున్నాను. కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు. కాకపోతే మనం గాజు సీసాలు కదా, చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలండి. అదొక్కటే వీటితో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నారు కదా, అందుకని నేను కూడా మెల్లమెల్లగా అన్నీ చేంజ్ చేయాలనుకుంటున్నాను అనమాట. గాజువి కానీ స్టీల్వి కానీ తీసుకోవాలనుకుంటున్నాను. అలానే ఇంకా మెల్లమెల్లగా చేంజ్ చేస్తున్నానండి. అంటే ఇంకా ఒకేసారి కొనాలంటే ఇంకా అమౌంట్ ఎంత బడ్జెట్ అవుతుందండి, ఇంకా నేను అది ఆలోచించుకుంటాను అనమాట. ఒకేసారి అంత బడ్జెట్ ఎందుకు పెట్టాలి అని కొంచెం కొంచెంగా తెచ్చుకుంటే మనకు కూడా బర్డెన్ అనిపించదు. మెల్లమెల్లగా అన్నీ తెచ్చుకోవచ్చండి. కాకపోతే డిజైన్ బాగున్నప్పుడు చూసి తెచ్చుకోవచ్చు. ఒకేసారి ఒకటేసారి తెచ్చుకున్నాం అనుకోండి, తర్వాత వేరే మంచి డిజైన్ వచ్చిందనుకో అవి కూడా తీసుకోవాలనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం డిజైన్లు వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇప్పుడైతే నేను అవి తీసుకొచ్చా కదా, వాటి కోసం ఇవి పర్చేజ్ చేసుకొని తీసుకొచ్చానండి. ఇంకా అవే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. చిన్న షాపింగే, కాకపోతే ఇంకా ఈ సీసాలు చాలా బాగున్నాయి అని చెప్పి మీతో షేర్ చేశాను. చాలా వరకు డిమార్ట్లో వెళ్ళిన వాళ్ళందరూ చూసే ఉంటారు. ఇవైతే నేను తెచ్చుకున్న వాటికి నేను పావు తెచ్చుకున్నానండి, ఎక్కువ తెచ్చుకోలేదు. 250 గ్రామ్స్ తెచ్చుకున్నాను. అట్లా అని ఇంకా వాటికి సరిపోతాయి అని చెప్పి ఇవి తెచ్చుకున్నాను అనమాట. అయితే ఇంకా మెల్లమెల్లగా ప్లాస్టిక్ అంతా తీసేసేసి ఇక గాజు పెట్టుకోవాలనుకున్నాను. కాకపోతే కొంచెం మెయింటైన్ చేయడం కష్టమే. కాకపోతే ఇంకా మనకి హెల్త్ పరంగా చూసుకోవాలి కదా, అందుకని ఇవన్నీ చేంజ్ చేస్తున్నానండి. ఇంక ఇవన్నీ ఇంకా అంటే ఎక్కడి నుంచో వస్తాయి కదా, ఇంకా అందుకని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అలానే ఇంకా బట్టతో తుడుచుకొని ఆరబెట్టుకున్నానండి. ఏవైనా సరే తెచ్చుకుంటే ముందు రోజు తర్వాత రోజు శుభ్రం క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాక పోసేసుకుంటాను. ఇంకా అవన్నీ శుభ్రంగా ఆరినాక ఇవన్నీ వాటిలో పోసుకున్నానండి. ఇవి చియా సీడ్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇవి వాటర్లో నానేసి తీసుకోవాలండి, డైరెక్ట్ తీసుకోకూడదు. కొన్ని బాదం, కొన్ని జీడిపప్పు ఇవన్నీ వేసుకొని పౌడర్లా చేసుకుందామని తెచ్చుకున్నానండి. చూడాలి ఎట్లా చేస్తానో. లేకపోతే ఇవన్నీ నానేసుకొని మనం పాలల్లో వేసుకొని మిక్సీ పెట్టుకొని అయినా తాగొచ్చు అనమాట. కాకపోతే ఇంకా ముందు ఇవి తీసుకొచ్చాను, తర్వాత కొన్ని బాదం జీడిపప్పు కూడా తీసుకొస్తే కొన్ని అవి ఇవి అన్నీ కలిపితే ఇంకా కొంచెం పౌడర్ లాగా చేసామనుకోండి, ఇంకా మనం పాలల్లో కానీ అట్లా తీసుకోవడానికి బాగుంటుంది.
ఇంకా హెల్త్కి గురించి తీసుకొచ్చానండి. పైగా ఇవి మనకి తక్కువనే దొరుకుతాయి. జీడిపప్పు, బాదం పప్పు అంత రేటు ఉండవండి, మనకి తక్కువే ఉంటాయి. అందుకని ఇవి తెచ్చుకున్నాను. కాకపోతే అవి ఎంత మనకి బలం ఉంటుందో అవి బాదం పప్పు, జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ తింటే ఇవి కూడా సేమ్ అంతేనండి. చాలా విటమిన్స్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట దీనిలో. అలా అని ఇంకా ఇవి తీసుకొచ్చాను. ఈ గుమ్మడి విత్తనాల్లో జింకు, మెగ్నీషియం ఉంటాయండి. ఇది గుండె జబ్బులు రాకుండా చాలా నివారిస్తుంది. అలానే మనకి మెదడుకి కూడా చాలా మంచిదండి. అలానే ఇంకా గుమ్మడి విత్తనాలు అయితే తెచ్చుకున్నానండి. అయితే ఇంకా తర్వాత వచ్చేసేసి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తెచ్చుకున్నాను. అవి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. దానిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం ఇలా ఎన్నో విలువలు ఉన్నాయండి. అలాగనే కాల్షియం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకుని అయినా తినొచ్చండి. పచ్చి తినాలంటే ఎంత తినలేము. మనం డ్రై రోస్ట్గా చేసుకుని అయినా తినొచ్చు. లేదా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని మనం వంట చేసేటప్పుడు, మనం ఫ్రైలు ఏమైనా చేసేటప్పుడు కూడా వాటిల్లో ఈ పొడి వేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. లేదా మనం ఇవన్నీ కలిపి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చు. పాలల్లో కూడా కలుపుకోవచ్చండి. వీటిలో ఎన్నో విటమిన్స్ కానీ ఇవన్నీ మనకి ఎన్నో పోషకాలు ఉన్నాయండి. అలానే చియా సీడ్స్ కూడా తెచ్చుకున్నాను. చియా సీడ్స్ కూడా దానిలో కూడా కాల్షియం, ఒమేగా 3 ఇవన్నీ చాలా పోషకాలు ఉన్నాయండి చియా సీడ్స్ కూడా. కాకపోతే చియా సీడ్స్ని డైరెక్ట్ తినొద్దు. నానేసుకొని కనీసం ఒక 2-3 అవర్స్ అయినా కానీ నానేయాలండి. నానేసుకొని తినాలి. లేదా వీటన్నిటితో పాటు మనం డ్రైగా చేసుకొని పాలల్లో వేసుకొని కూడా తినొచ్చండి. వీటన్నిటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. అందుకోసం అని చెప్పి నేను ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అవిసె గింజలు అవి కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే హెల్త్ పరంగా ఇవన్నీ చూసుకోవాలి కదండి. అందుకని ఇవన్నీ మెల్లమెల్లగా, అంటే ఒకేసారి అన్నీ తేలేం కదా, మెల్లమెల్లగా తెచ్చుకొని ఎలా వాడాలి ఏందనేది నేను చేసుకుంటూ మీకు కూడా వీడియోలో షేర్ చేస్తానండి. వీటి వల్ల మనకు బెనిఫిట్స్ ఏంది, మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తినాలి అనేది కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఇవి ఎందుకు తెచ్చుకున్నాను, వీటి వల్ల మనకి ఏం బెనిఫిట్స్ అనేవి కూడా చెప్తానండి. ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి వీటిల్లో. మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ చాలా తక్కువ మంది తెచ్చుకునేవాళ్ళండి. ఇవే ఎక్కువ వాడేవాళ్ళు. అలా మనకి తక్కువ రేటు కూడా మనకు తక్కువ దొరుకుతుందండి. కానీ పోషకాలు మాత్రం ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఈ కానీ ఇవన్నీ చాలా చాలా ఉంటాయండి. అలానే ఇంకా ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటి వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, ఏమేమి పోషకాలు ఉంటాయి అనేవి నేను ముందు వీడియోలో షేర్ చేస్తాను. ఇది ప్రిపేర్ చేసుకుంటూ మీతో కూడా షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే ఇంక ఇవన్నీ తెచ్చుకొని నేను అవే సీసాలు తెచ్చుకున్నా కదా, వాటిల్లో అయితే పెట్టుకున్నానండి. ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు చెప్తాను. ఇవైతే చియా సీడ్స్ అండి. ఇవి మన హెల్త్కి ఎంతో మంచిది. దీనిలో కాల్షియం చాలా ఉంటుందండి. అలానే గుండె జబ్బులు ఇవన్నీ రాకుండా నివారిస్తుందన్నమాట. గుమ్మడి విత్తనాలు తీసుకోవటం వల్ల మంచి నిద్ర కూడా పడుతుందంటండి. ఎవరైనా నిద్రకి ఎక్కువ నిద్రపోలేము, నిద్ర పట్టదు సరిగా అనే వాళ్ళకి గుమ్మడి విత్తనాలు తీసుకుంటే చాలా చక్కగా నిద్ర కూడా పడుతుందంటండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. ఇంకా తెలుసుకొని మీతో కూడా షేర్ చేసుకుంటానండి. వీటి వల్ల ఏం బెనిఫిట్స్, ఎందుకు తినాలి ఏందనేది మీకు కూడా షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి. ఇలా మీకు ఉపయోగపడేవి నేను షేర్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.